వాక్యం జ్ఞాపకం చేసుకుంటున్నాం. యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో 5-6 వచనాలు జ్ఞాపకం చేసుకుందాం. మన అతిక్రమములను బట్టి అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది. మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. అతడు దౌర్జన్యమునందెను, బాధింపబడినను, అతడు నోరు తెరవలేదు. సార్ ఇక్కడ వాక్యం ద్వారా మనం ఇక్కడ మాట్లాడండి. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానమైనటువంటి శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరమును గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది. మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. ఎందుకంటే ఆదాము నుంచి ఇప్పుడు వరకు కూడా జన్మించినటువంటి ప్రతి ఒక్క మనుషులు కూడాను ఇప్పుడు ఎవరి దోవ వాళ్ళు నడుస్తున్న వారేనే. ఒకరొకరు సంబంధాలు ఉండవు. వారి దోవలో వారు వెళ్తారు, ఎవరి దోవలను వాళ్ళే వెళ్తారు. ఇది ఆత్మీయంగా జీవితాల గురించి మాట్లాడి ఆత్మీయ జీవితంలో చూడండి, భార్య ఒకరు నమ్ముకుంటే భర్త ఇంకొకరు నమ్ముకుంటారు. ఇద్దరు త్రోవలు కలవు. అంటే వారు ఒక దేవుడిని నమ్ముకుంటారు, వీళ్ళు ఒక దేవుడిని నమ్ముకుంటారు. ఖచ్చితంగా అభిప్రాయ భేదాలు వస్తాయండి. పిల్లలు కూడా అంతే. ఎవరికి ఇష్టం త్రోవలను వాళ్ళు వెళ్ళిపోతారు. ఇది పరిస్థితి. ఈ పరిస్థితుల్లో మరి ఉన్నప్పుడే ప్రభు వచ్చారు ఈ లోకానికి. మరి అందరు త్రోవలు ఎక్కడికి వెళ్తాయి? ఎందుకంటే పరలోకానికి వెళ్ళేది ఒక త్రోవే, అనేక త్రోవలు ఉండవండి. కానీ మనందరం కూడా ఎవరికి ఇష్టమైన త్రోవలను వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు దానికి ప్రతిఫలాలు కూడా మనం అనుభవిస్తామండి. వాటిలో విడిపించడానికి ప్రభు వచ్చారు. మార్గం తెలియక మనం ఇష్టానుసారంగా వెళ్ళిపోతున్నాం. అందులోంచి మనం తప్పించడానికి, అంటే సరైన మార్గం నడిపించడానికి ప్రభు వచ్చారు. అందుకే ఆయన అన్నారు వాడు, నేనే మార్గమును అన్నారు ఆయన. అంతేకాదండి, నేను సత్యము అన్నారు ఆయన. అంటే ఆయన మాట నిజము అని. అదేవిధంగా ఇంకో మాట కూడా అన్నారు ఆయన, జీవము నేనే అన్నారు ఆయన. అంటే జీవము కలిగి ఉండాలంటే ఆయన చూపించిన మార్గంలోనే మనం వెళ్ళాలి. ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవం అని. అది మనకి చూపించడానికి లోకానికి వచ్చారు ఆయన. అయినా సరే అది గ్రహించుకునే వాళ్ళు ఎంతమంది? ఈ లోకం అంతా కన్నా అంధకార చీకటిలో ఉంటుందండి. గడాంధకారం అంటారు దీన్ని. అంటే పాపంతో నిండిపోయినటువంటి లోకం. పాపం అంటే చీకటి. చీకటిలోనూ ఎవరిష్టానుసారంగా వాళ్ళు నడుచుకుంటే వెళితే అందులో ఎంతమంది గమ్యస్థానానికి వెళ్ళగలుగుతారండి? అది అసాధ్యం. వెళ్ళలేరు. కఠినమైన స్థితిలోకి వెళ్ళిపోతారండి. అపాయాలు వస్తాయి. అందుకు చీకట్లో ఎవరుంటారు? దొంగలో దోసుకునే వాళ్ళు ఉంటారు. అందులో మొదటివాడు సాతాను. సాతాను బలం ఏమిటి? మనలోనే పాపం. మనలో పాపం కనుక అలా స్థిరపడిపోయింది అనుకోండి, సాతాను ఎక్కడో ఉండడు, మనలోనే ఉంటాడు. సాతాను పట్టింది అంటారు కానీ పాపం ఉన్న చోట వాడు ఉంటాడు. ముందు సాతాను మన ఇంట్లోంచి పోవాలంటే మనలో ఉన్న పాపం బయటకు పోవాలి. పాప పరిహారం అవ్వాలి. పాపం పరిహారం అవ్వకుండా
వాడు వదలడు. ఆ పాపం పోవాలంటే ఎక్కడికి రావాలి? యేసయ్య ఒక్కడే చెప్పారండి పాపానికి పరిహారం. అందుకే ఆయన రక్తం చిందించడానికి ఈ లోకానికి వచ్చారు. యేసు రక్తంతో కడగబడి యేసు రక్తంతో విమోచించబడితేనే పాపానికి పరిహారం అండి. పాపం నుంచి రక్షణ వస్తుంది. పాపం ఉన్నంతకాలం కూడాను అంతగా చెట్టే ప్రభావాలన్నీ కూడా మన మీదే ఉంటాయి. అవి నడిపిస్తాయి మనల్ని. అందుకే మనకి ఎవరి మాట వినం. ఎందుకంటే ఈరోజు మన మందిర సహోదరు ఒక ఆవిడ వచ్చిందండి. ఆవిడ అంటున్నారు, మరి 4 సంవత్సరాల క్రితం వరకు కూడా మా అబ్బాయి బాగానే ఉండేవాడు, ఇప్పుడైతే ఎవరి మాట వినటం లేదు, ఎవరిని ఏమి చెప్తుంటే కొడతానికి కూడా వచ్చేస్తున్నాడు, మందు తాగుడు ఎక్కువైపోయింది, ఇంట్లో మగవాళ్ళందరూ మందు తాగుడు, మనశ్శాంతి లేదు, శాతాన్ని పట్టుకుని వదులుతలేదు, మంచి ఏం చెప్పినా సరే అది చెడు కిందే చూస్తున్నాడు. మరి ఎలాగా? ఇంట్లో వాక్యం లేకపోతే, పాపం నుంచి విడుదల లేకపోతే ఇంట్లోనే తిష్టేస్తాయి. ఎవరు లోకుగా ఉంటే వాళ్ళే పట్టుకుంటాయి. అంతే. ఇంట్లో ఏముండాలి? ముందు పరిశుద్ధత. ఇంట్లో పరిశుద్ధత ఉందనుకోండి, మన వాకిలి గుమ్మం కూడా తొక్కదు సాతాను. అపవిత్రత అనేది మన ఇంట్లోకి ఎప్పుడైతే ప్రవేశిందో అదే మనల్ని పట్టి పీడిస్తుందండి. అంటే నోటి మాటల వల్ల కానీ, చేతి క్రియల వల్ల కానీ, చూపుల వల్ల కానీ, మన నడిచే నడత వల్ల కానీ, ఏ విధంగానే సరే ఇంట్లో కనుక మన అపవిత్రతని మనలో ప్రవేశించిందంటే అది మన ఇష్టానుసారంలోకి వెళ్ళిపోతాం. మనం దేవునితో మనకు సంబంధం ఉండదు. దేవునితో సంబంధం లేకపోతే ఇంకెవరితో సంబంధం ఉంటుంది? ఈ లోకంలో మనకి దేవునితో సంబంధం లేకపోతే ఇంకా మనకి ఎవరితో సంబంధం ఉంటుందండి? సాతానుతోనే. వాడు నడిపించే వాళ్ళతోనే స్నేహాలు చేస్తాం. చెడు స్నేహాలు చేస్తే తప్పిపోవడానికి ఎన్ని రోజులు పడుతుందండి? కొద్ది కాలమే. కొద్ది కాలంలోనే అలా మారిపోతారు వాళ్ళు. అందుకే మనల్ని నడిపించేవారు మనకు కావాలండి. అని నడిపించడానికి ప్రభు వచ్చారు ఈ లోకానికి. అందుకే ఆయన అన్నారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే. వారి స్వభావం ఎలా ఉంటుందంటే, కీర్తన 58వ కీర్తన మొదటి 3 వచనాలు చూడము. అధిపతులారా, మీరు నీతిని అనుసరించి మాట్లాడాలన్నది నిజమా? నరులారా, మీరు న్యాయమును బట్టి తీర్పు తీర్చుదురా? లేదే మీరు హృదయపూర్వకంగా చెడుతనము జరిగించుచున్నారు. దేశమందు మీ చేతి బలత్కారము తూచి చెల్లించుచున్నారు. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనుల విపరీత బుద్ధి కలిగి ఇందురు. ఎందుకు ఎప్పటి నుంచి అండి? తల్లి కడుపున పుట్టినది. దేవుళ్ళే పెంచకపోతే ఏమవుతుంది? విపరీత బుద్ధులు. ఆ తర్వాత లోపడమన్నా లోపడరు. పుట్టిన చోటనే అబద్ధములాడుచు తప్పిపోవు. పుడుతూనే అబద్ధాలు ఆడినట్టుగా ఉంటారు. ఇష్టానుసరితో అవలకి వెళ్ళిపోతారండి. మరి వాళ్ళ స్వభావాలు మారాలంటే ఎలా మారుతుంది? ఎందుకంటే మనిషి స్వభావం ఎలా ఉంటుందంటే, తామే అధికారులమైనట్లుగాను, తమ మాటే చెల్లుబాటు అయ్యే విధంగాను ఒక లోబడే స్వభావం అనేది ఎవరికి ఉండదండి. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. వాళ్ళ మాట నేను ఎందుకు వినాలి అన్న స్వభావంలో ఉంటుంది మనకి. అందుకే అది అందరూ ఎలా ఉంటారు? కేవలం అధిపతుల్లాగే ఉంటారండి. మీరు నీతిని అనుసరించి మాట్లాడుతున్నారు అనేది నిజమా? నరులారా, మీరు న్యాయమును బట్టి తీర్పు తీర్చుదిరా? లేదే మీరు హృదయపూర్వకంగా చెడు జరిగించుచున్నారు. దేశమందు మీ చేతి బలత్కారము తూసి చెల్లించుచున్నారు. బలత్కారాలేనండి. దౌర్జన్యానికి వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉంటారు. మంచి చేయడానికి ఎంతమంది వెళ్తారండి?
అదే కదా, ఎక్కడికైనా దౌర్జన్యానికి వెళ్ళమంటే అందరు కలిసి వెళ్తారు, కానీ మంచి చేయడానికి, ఓ మనిషిని ఆదుకోవడానికి అటువంటి స్వభావాలు ఉండవండి. అందుకే వాటి స్పష్టంగా చెప్తుందండి, ఎన్ని స్వభావాలు దేనికి చూసినా త్రోవ తప్పిపోవటం. ఇటువంటి స్వభావాలతో నిలిచి ఉన్న లోకంలోకి వారిని తప్పిపోయిన దారిలోంచి మంచి మార్గం నడిపించడానికి, వారు చేసిన ఆ పాపాలన్నిటికీ తాను మోసుకుని వారికి విడిపించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చారండి. ఈ లోకానికి అందుకు వచ్చారు. అందుకే సుఖాన్ని అనుభవించడానికి, మనం చేసే ఆరాధనకి అది పొంగిపోవడానికి రాలేదండి, ప్రాణం పెట్టడానికి వచ్చారు. ఎక్కడైతే తప్పిపోయిన దాంట్లో మరి విడిపించడానికి, ఎక్కడైతే దారి తప్పిపోయామో సరైన దారిలో నడిపించడానికి, మన అపరాధాలు, పాపములు, దోషములన్నీ కూడా తాను భరించి మన నీతిమంతుగా నిలపడానికి ఆయన ఈ లోకానికి వచ్చారండి. అందుకే మొట్టమొదటి మనలో ఉండవలసిన లక్షణం ఏంటంటే, నేను అన్న స్వభావం కనుక మనం మనలోంచి తీసివేసుకుంటే మనం మార్గంలోకి వెళ్తాం. మొట్టమొదటి మనలో ఏముండకూడదు? నేనన్న స్వభావం దేనికి సూచిస్తుందండి? మనలో ఒక అధికారంలో కింద కనపడుతుందండి. నేను అనుకున్నామంటే మనం అధికారంలో ఉన్నట్లు చూసుకోవాలి. ఆ స్వభావం ఉంది. అంటే సమస్త దానికి ఎవరు అధికారి? దేవుడు. ఆయనకి లోపడాలి మనం. అదే చెప్తా, ఈ లక్షణాలతో ఉండి తప్పిపోయిన గొర్రెలకు మారిపోయి ఇష్టానుసారంగా బతికేస్తున్న వారిని రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారండి. ఆయన వెతికటానికి వచ్చారే. ఇంకా ముందుకు చదవండి, ఇంకా ముందుకు వెళ్తుండే అక్కడ 95వ కీర్తన కూడా చదువు. 95వ కీర్తన 10వ వచనం చదువు. 40 ఏండ్ల కాలము ఆ తరమవారి వలన నేను విసిగి వారు హృదయమున తప్పిపోయిన ప్రజలు. అలా తప్పిపోవడానికి కారణం ఏంటి? మరి భౌతికంగా తప్పిపోలేదండి, హృదయంలోనే తప్పిపోయాం. అంటే మన ఆలోచనే దేవునికి విరుద్ధమైన ఆలోచనలు మన హృదయంలోనే తప్పిపోవటం వల్ల మన నడిచే నడత కూడా అలాగే ఉంటుందండి. అది ప్రభు సార్ అడిగారు చూడండి, 4వ సామెత 4వ అధ్యాయంలో, నా కుమారుడా నీ హృదయము 4:23 చూడము. నీ హృదయము భద్రంగా, నీవు అన్నిటికన్నా నీ హృదయమును, నీ హృదయమును అందుకే మనం దేన్ని కాపాడుకోవాలి? మన హృదయాన్ని కనుక మనం కాపాడుకోకపోతే, ఎందుకే హృదయము అనేది ఎలా కాపాడుకోవాలి? లోకాశల వైపు వెళ్లకుండా, నేత్రాశల వైపుకి వెళ్లకుండా, జీవపు నమ్మకాల వైపు వెళ్లకుండా మన హృదయాన్ని కాపాడుకున్నాం అనుకోండి, మనం భద్రంగా ఉంటాం. మనం ఎక్కడ త్రోవపోతాం? లోకాశలకి, శరీరాశలకి, లేని నమ్మకాలు చూపించడానికి మనం చేసే పనులు ఇవన్నిటికీ త్రోవ తప్పి వాటిని సంపాదించుకోవటానికి మనం ప్రయాసపడతామండి. అందుకే ప్రభు చెప్తున్నారు, నా కుమారుడా నీ హృదయమును భద్రంగా కాపాడు. ఆ హృదయంలోకి ఎవరు ప్రవహించాలి? పరిశుద్ధాత్ముడు. నీ హృదయంలో జలధారులు బయలుదేరును. మరి జలధారులు మన హృదయంలో బయలుదేరాలంటే మన హృదయం ఎలా ఉండాలి? ఆ జలధారులు నింపబడటానికి ఖాళీగా ఉండాలి, దేంతో నింపబడకుండా. దాన్ని కాపాడుకోలేదనుకోండి, అందులో ఎవరు చేస్తారు? వచ్చి సాతానే. ఇంకా వాడు వచ్చాక ఏం చేస్తాడు? ఆ హృదయం అంతా పాపంతో నిండిపోయింది అనుకోండి, పాపంలోకి ఏమొస్తాయి? చెడు అలవాట్లు, చెడు పనులు, చెడు క్రియలు, చెడు మాటలు. అదే చెప్పి బాధపడుతుంది. ఎప్పుడు చూసినా తాగుతూనే ఉంటాడు, ఎప్పుడు చూసినా చెడు మాటలు మాట్లాడతాడు. అక్కడ ఏమన్నా నేను గట్టి ఇచ్చాను అనుకో,
చేయెత్తుతానికి కూడా ఏమాత్రం వెనకాడ్డాడు. అలా నాన్న మాట్లాడితే ముందు నిన్ను నువ్వు మార్చుకుని నన్ను మార్చి అంటాడండి. అలా అవడానికి కారణం ఎవరు? సాతాను. ఆ సాతాను రావడానికి కారణం ఏంటి? ఇంట్లో పాపం నిండిపోయి దేవుని భయం లేకపోతే ఖచ్చితంగా వాడు వచ్చి టెస్ట్ వేస్తాడు. టెస్ట్ వేసిన తర్వాత ఎవడ లోకుగా ఉంటే వాడిని పట్టుకుని వేలాడతాడు. అందుకే ఇంట్లో ఏముండాలి? పరిశుద్ధత. మరి నడిపించడానికి దేవుడు దిగి వచ్చారు. ఇంకా కొంచెం అదే అధ్యాయంలో 6 నుంచి చదవము. ఇది కీర్తనలో 95 కీర్తనను. ఆయన మన దేవుడు 95 కీర్తన 6వ వచనం. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి నమస్కారం చేసి సాగిలి పడుదుము. మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించదుము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. అరణ్యమందు మెరీబా యొద్ద మీరు కఠినపరుచుకున్నట్లు, మీ మస్సాదినమునందు మీరు కఠినపరుచుకున్నట్లు మీ హృదయములను కఠినపరచుకొనుకుడి. అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములను చూసిరి. ఇశ్రాయేలు ప్రజల ప్రయాణం అంతా కూడాను పక్కన దేవుని పెట్టుకుని ఏం చేశారండి? 40 సంవత్సరాలు నడిచారు వాళ్ళతో. 1 సంవత్సరం కాదండి. పక్కన దేవుడు, పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం. దేవుడే నడిపించాడు. దేవుడు, యాజకుడు, కాపరి, ముగ్గురు ఉన్నారు. తండ్రి, కుమారు, పరిశుద్ధాత్మ. విన్నారా మాట? కనీసం లోపడ్డారా? అని ఇసుకుపోయాడండి. ఆయన కడకో మాట అన్నారు, మీరు ఎన్నడూను నా విశ్రాంతిలో ప్రవేశించకుందురుగాక అన్నాడు ఒక ఆయన. లాస్ట్ వరకు వచ్చేసరికి అంటే విశ్రాంతి అంటే ఏమిటి? పరలోకం. ఇంక విశ్రాంతి లేని చోటేది? ఎప్పుడు విశ్రాంతి లేని చోటేదండి? నరకం. విశ్రాంతి దొరికే స్థలం పరలోకం, విశ్రాంతి లేని చోటు నరకం. నిత్య నరకానికి వెళ్ళిపోతున్నారు త్రోవ తప్పని చెప్పి ఆయన దిగి వచ్చి ఆయనే నడిపించడానికి సిద్ధపడితే 40 సంవత్సరాలు వారి ముందుండి నడిపిస్తే 40 సంవత్సరాలు వారు ఏం చేశారు? విసిగించారండి. అది లేదు, ఇది లేదు, ఇది లేదు, అది లేదని చెప్పి విసిగించి కడక ఆయన నోటంట ఒక మాట పలికించారు, మీరు ఎన్నడూను విశ్రాంతిలో ప్రవేశించకుందురుగాక. అంతే. వారి జీవితకాలం అంతా కూడా అరణ్యంలో త్రోవ తప్పిపోయారండి. వెళ్తున్నారు గమ్యం లేదు. కనుక వాళ్ళందరూ చనిపోయిన తర్వాత వారి పిల్లలు వెళ్ళారు. మనం కూడా త్రోవ తప్పిన వారమేనండి. గమ్యస్థానం కనపడదు. కారణం ఏమిటి? కేవలం మనలోనే పరిశుద్ధాత్మను ఏం చేస్తున్నాం? మనం రోజు ఇసుకించేస్తున్నాము. ఆయనకు లోపడుతున్నామా? ఇప్పుడు ఎవరెవరి హృదయమైనా సరే దేవునికి అనుకూలంగా ఉన్నదా, దేవునికి వ్యతిరేకంగా ఉన్నదా? ఎప్పుడు కూడాను మన హృదయము ఎప్పుడు కూడాను దేవుని ఆధీనంలో ఉండాలండి. అందుకే మన హృదయంలో ఏముండాలి? వాక్యం ఉండాలి, ప్రార్థనా మనసు ఉండాలి, దేవుని యందు భయభక్తులు ఉండాలి. అప్పుడు మన హృదయంలోనూ దేవుని ఆరాధించగలుగుతాం. దేవుణ్ణి ఆరాధించలేదనుకోండి, సాతాను చేసిన క్రియల ద్వారా సాతాన్నే ఆరాధిస్తాం. అదే సినిమా పాటలు పాడటం, బూతు మాట్లాడుకోవటం, ఆ తలంపుల్లోకి వెళ్ళిపోవటం,
ఆ దొంగతనాలు, ఆ తాగుడు, వ్యసనాలు, వాటి మీదే దేశాలు ఉండటం, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? మన హృదయంలోంచి. ఆ హృదయం వాడు అన్నీ నింపేస్తాడు. వాళ్ళు ఎప్పుడు బయటపడతాం మనం? అందుకే ఎప్పుడు కూడా మనం దేన్ని కాపాడుకోవాలి? మన హృదయాన్ని కాపాడుకోవడం అంటే దేవుని వాక్యం హృదయంలో నింపబడాలి. దాంట్లో నింపబడుతున్నప్పుడు దేవుని మీద మనకు భయము ఉండాలి, భక్తి ఉండాలి. ఈ రెండు పోనీ అనుకోండి, త్రోవ తప్పిన గొర్రెల్లా తిరుగుతామండి. మరి గొర్రె త్రోవ తప్పితే ఆ గొర్రె వెనకాల ఏం పడతాయండి? తోడేళ్ళు, కుక్కలు. అవి కూడా పడితే ప్రాణం మిగులుతుందా? అది తప్పించుకోవడానికి అదే విశ్రాంతి లేకపోవటం. ఎన్ని వస్తాయి. మరి ఇన్ని వస్తున్నప్పుడు ఆయన చూస్తూ వదిలేయలేదండి. నాకెందుకని వదిలేయలేదు ఆయన కుమారుడు పంపించారు ఇప్పుడు అంటే హృదయాలు మార్చడానికి. ఇప్పుడు ఆయన ఎక్కడ పనిచేస్తున్నారు? ఆయన వాక్యం మనకు హృదయాల్లోనూ చేరి మనల్ని నడిపించడానికి ఆయన సిద్ధపడ్డారు. అందుకే ఇంకా ముందుకు వెళ్తే చూడండి, ఒకసారి ఇర్మియా గ్రంథంలోనూ ఒక మాట రాయబడింది చూడండి, 2వ అధ్యాయంలో 13వ వచనం. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. జీవ జల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్టెలను తొలిపించుకుని ఉన్నారు. ఇశ్రాయేలు కొనబడిన దాసుడా, ఇంట పుట్టిన దాసుడా కాడు కదా. అతడు ఎందుకు దోపిడి సొమ్ము అయిపోతున్నాడు? కొదమ సింహములు వాని మీద బొబ్బలు పెడుతున్నాయంటే ఇది కొదమ సింహం. అక్కడ ఎవరిని చూపిస్తున్నారు? అన్నమాట పేతురు అన్నాడు చూడండి, గర్జించే సింహం వల్లే ఎవరిని మింగుదా అని చెప్పి సాధారణ ఎక్కడ తిరుగుతున్నాడండి? మన చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఎవరు లోకుగా ఉంటే వాడిని మింగుతాడు. ఇప్పుడు మనం వాడు మనల్ని కొనుక్కున్నాడా, లేకపోతే వాడి ఇంట్లో పుట్టినవాడు? వాడి ఇంట్లో దాసులుగా పుట్టామా, లేకపోతే వాడు డబ్బులు కొనుక్కున్నాడా మనల్ని అడుగులో పడిపోతానికి? కేవలం అక్కడ మన స్వయంకృత అపరాధం మాత్రమే, తెలివి తక్కువతనం అండి. కథ జ్ఞానం పెట్టి ఆలోచించామనుకోండి, సరైన మార్గంలోకి వెళ్ళగలుగుతాం. అందుకని అడుగుతున్నారు, మీరు దాసులు అయిపోవడానికి వాడు మిమ్మల్ని కొనుక్కున్నాడా, లేదా వాడి ఇంట్లో పుట్టారా? అందుకే మన హృదయంలో ఎవరు ఉండాలి? దేవుని వాక్యం ఉండాలండి, దేవుని ఆత్మ ఉండాలి. దేవుని ఆత్మ ఉందనుకుంటే దురాత్మ రాదు. ఎప్పుడైనా చూడండి, సాతాను పట్టిందంటే వారిలో దేవుని ఆత్మ లేదని అర్థమండి. ఎందుకో కుర్చీ ఉందనుకోండి, ఆ కుర్చీలో ఎంతమంది కూర్చుంటారు? ఆ కుర్చీలోకి దేవుడు కూర్చుంటే సాతాను రాదు. మన హృదయం ఏమి లేదు, మన హృదయంలో దేవుని ఆత్మ లేదు. ఆ స్థానంలోకి ఎవరు వచ్చారు? వాడు వచ్చి పట్టుకుంటాడండి. అందుకే మనం ఎవరిని తీర్చుకోవాలో మొదట దేవుని ఆత్మనే. ఎప్పుడైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతామో సాతానికి రావడానికి అవకాశం లేదండి. అందుకే ఇంట్లో ఏముండాలి? ప్రార్థన ఉండాలి, వాక్యం ఉండాలి, దేవుని ఎంత భయము ఉండాలి, భక్తి. దేవుని భయము భక్తి ఉందనుకోండి, మన హృదయంలో వాక్యం ఉంటుంది. సాధారణ గుమ్మం దగ్గర రమ్మన్నారు ఆడాడు. అందుకే ఆయన ఈ విధంగా ఉన్న వారి దగ్గరికి
ఆయన అంటున్నారు లోకాసువార్తలో 19:10 చదువు. అదయ్యా. ఆ. నశించిన దానిని వెతికి రక్షించుటకు నశించిన వాణిని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. అతనితో చెప్పి ఆయన ఎందుకు వచ్చారు ఈ లోకానికి? నశించిపోతున్న దాన్ని రక్షించడానికి వచ్చారు. కానీ మనం ఏమనుకుంటున్నాం? మన అప్పులు తీర్చడానికి, మన కష్టాలు తీర్చడానికి, మన వ్యాధులు తీర్చడానికి వచ్చాడు అనుకుంటున్నాం. కానీ ఆయన ఎందుకు వచ్చారు? ఆయన నశించిన దానిని నరకానికి వెళ్ళిపోతాను మనం తప్పించడానికి, మనం మోస్తున్నట్టు పాపముల భారాల నుంచి విడిపించడానికి, పాప మరణంలోంచి విడిపించడానికి అని ఈ లోకానికి వచ్చారు. అది గ్రహించుకున్నామనుకోండి మరణాన్ని తప్పించుకోగలుగుతామండి. అంటే నిత్య నరకం, అంటే విశ్రాంతి లేని శవం, అది మనం తప్పించుకోగలుగుతామండి. అది తప్పించుకున్నాడు ఎవరప్పుడు? జక్కయ్య. ఎప్పుడైతే హృదయంలో ప్రభుని చేర్చుకున్నాడో అంతవరకు హృదయంలో ఉన్నదంతా ఎక్కడ పోయిందండి? ఆ పాపం అంతా ఎక్కడ పోయింది? పాపమంతా బయటకు పోయి హృదయం పరిశుద్ధపరచబడి దేవుని వాక్యంతో నింపబడి వెంటనే మార్పు వచ్చింది. చేసిన తప్పులన్నిటికీ అక్కడ క్షమాపణ వేడుకుని అన్నిటికీ పరిష్కారంగా అన్నీ కూడా చేసి తాను చేయవలసింది తాను చేసి దేవునిని తన ఇంటిలోకి చేర్చుకుని రక్షణ పొందుకున్నాడు. ఇప్పుడు ఆయన హృదయం ఎవరిది? ఇప్పుడు ఆ యొక్క హృదయంలో ఎవరున్నారు? అప్పుడు యేసయ్య ఉన్నాడు. అందుకే ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఇల్లు అంటే మన హృదయం, మనకి రక్షణ వచ్చిందండి. దేవునికి లోబడకుండా రక్షణ రాదండి. నేను అనుకున్నామనుకోండి మరి రక్షణ ఉండదు. దేవుని బిడ్డలు ఎప్పుడు చేయవలసిన పని ఏంటంటే దీనత్వం అండి. దీనత్వం లేకుండా తల ఎత్తుకు తిరిగామంటే మాత్రం మనం రక్షణలో లేనట్టే అర్థం అండి. అది ఎవరిలో అయినా సరే, నాలో అయినా సరే, మీలో అయినా సరే, ఎవరిలో అయినా సరే దీనత్వం కనుక లేకపోతే వారిలో రక్షణ లేనట్టే సాతాను నడిపిస్తున్నాడు. మరి అంత ఆస్తిపరుడైనటువంటి జక్కయ్య ఆయన ఎటువంటి మారు మనసు వచ్చిందండి? అంత ధనవంతుడు చెట్టెత్తాడా? వెతికి రక్షించడానికి వచ్చారండి. అదే విధంగా మరొక చోట చూడండి, ఇంకో చోట 15వ అధ్యాయంలో లోకచోత 4వ వచనం 100 గొర్రెల విషయం చెప్తారు చూడండి. అక్కడ అందుకైన వారితో ఈ ఉపమానము చెప్పెను. మీలో ఏ మనుషునికైనా 100 గొర్రెలు కలిగి ఉండగా 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99ని అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని ఆ వెతకవెళ్ళగా తప్పిపోయిన గొర్రె కింద మనం తిరుగులాడుతున్నాం కాబట్టి మనల్ని వెతకడానికి ఆయన వచ్చారండి. అది దొరికినప్పుడు సంతోషంతో అది దొరికినప్పుడు ఆయన సంతోషపడడా? దానిని తన తన భుజాల మీద మోసుకుని వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగు వారిని పిలిచి మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికిందని వారితో చెప్పును కదా. ఎందుకంటే మనం కనుక ఆత్మరక్షణ పొందుకున్నాము అంటే పరలోక రాజ్యంలో గొప్ప విందు జరుగుతుంది. ఆత్మ నశించుకోవడం దేవునికి ఇష్టం లేదు. ఏ ఆత్మ కూడా నరకానికి వెళ్ళిపోవడం అనేది ఇష్టం. నరకం ఎవరికి? సాతానికి ఒక్కడికి మాత్రమే. అని ఆశ్రయించామనుకోండి వాడు వెనకాల వెళ్ళిపోతాం. అంటే వాడు వెనకాల వెళ్ళిపోతున్నాం అంటే మనం ఎటువంటి గొర్రెలు? మనం ఎందుకంటే గొర్రెలో ఉన్న లక్ష్యం ఏంటండి? ఎవరిని నమ్మితే వారు వెనకాల వెళ్ళిపోతాయి. అది ఎక్కడికి వెళ్తుందని చూడండి. నదిలో దిగితే నదిలోకి వెళ్ళిపోతాయి, అగ్నిలో దిగితే అగ్నిలోకి వెళ్ళిపోతాయి, ఎక్కడికైనా వెళ్ళిపోతాయి. ఏమిటని ఆలోచించదు. మనం
కాపరి కింద ఎవరిని పెట్టుకున్నాం? దేవుడిని పెట్టుకుంటే దేవుడి వెనకాల వెళ్ళిపోతాం. అదే లోకాన్ని పెట్టుకుంటే లోకానికి వెళ్ళిపోతాం. అందుకే మన హృదయం దేని వైపు తిరిగితే ఆ ఫలాలే మనం పొందుకుంటాం. అందుకే హృదయం ఎప్పుడు కూడా భద్రంగా కాపాడుకోవాలి. దేన్ని కాపాడుకోకపోయినా పర్లేదు, కానీ మన హృదయాన్ని కానీ కాపాడుకోకపోతే ఖచ్చితంగా మనం నరకానికి వెళ్ళిపోతామండి. ఇప్పుడు 100 రూపాయలు పోగొట్టుకుంటే మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ మన హృదయం కనుక త్రోవ తప్పిందంటే లోకంలో లేని అలవాట్లన్నీ మన దగ్గరికి వస్తాయి. అదనంగా ఎక్కడికి వెళ్ళవలసి వస్తుంది? మనం నిత్య నరకానికి. అందుకే వాక్యదానం ఎందుకు కావాలి మనకి? అందుకేనండి వాక్యం ఖాళీగా ఉంది, మన హృదయం ఖాళీగా ఉండకూడదు. వాక్య ధ్యానంలోను, ప్రార్థనలోను, దేవుడు శుతించుకోవడంలోను మనం ఎప్పుడు కూడా ఉన్నామనుకోండి, సాతానికి అవకాశం ఉండదు, చెడు తలంపులకి అవకాశం ఉండదండి. ఎప్పుడు జ్ఞానంలో ఉండాలి. మౌనంగా కూడా ప్రార్థన చేసుకోవచ్చు, మౌనంగా జ్ఞానం చేసుకోవచ్చు. అలా లేవనుకోండి, ఖచ్చితంగా ఆ స్థానంలోకి ఎవరు వస్తారు? వాళ్ళేనే. వీళ్ళందరూ ఎవరు? త్రోవ తప్పిన గొర్రెలే. ఇప్పుడు ఇంక కిందకి వెళ్తేనే ఇప్పుడు రక్షించబడిన వాళ్ళు కూడా చూపిస్తారండి. చేతిలోనే 10 నాణ్యాలు ఏం చేసుకుందండి ఒక ఆవిడ? అంటే 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 పోగొట్టుకోవడం అంటే ఏమిటి? అంటే జాగ్రత్తగా ఉండవలసిన చోట అజాగ్రత్తగా ఉండటం వల్ల అక్కడ ఏం పోగొట్టుకుంటాం? ఆ మాట మీరు చదవాలంటే 15:8. దేవుడు మనకే 10 ఆజ్ఞలు ఇచ్చాడు. 10 ఆజ్ఞలు కూడాను మనకు బంగారు నాణ్యాలతో సమానమే, అంత విలువైనవి. మన అజాగ్రత్త వల్ల ఒక్క నాణ్యంగా పోగొట్టుకున్నామంటే ఇంట్లో పాడేసుకుందండి. ఇల్లు ఎంత ఎలాగుంది? చెత్తతో. ఇప్పుడు నాణ్యం దొరకాలంటే శుభ్రం చేయాలి. వెంటనే ఆమె ఏం చేసింది? చీపురు తీసుకుంది, అవి అంతా మూల తీసుకొచ్చింది. చెత్తని తీసి పక్కన పెడితే నాణ్యం దొరికిందండి. మనలో పాపమంతా బయటికి పోయింది అనుకోండి, మన పరిశుద్ధత తిరిగి మనకి దొరుకుతుంది. ఇప్పుడు ఏదైనా పోగొట్టుకున్నాం అనుకోండి, దాన్ని గుర్తించి ఏం చేసుకోవాలి? మనం ముందు పాపాన్ని ఎక్కడ పడేయాలి? చెత్త కుప్పలో పాడేసి ముందు మన ఇంటిని శుభ్రం చేసుకుని ఏదైతే పోగొట్టుకున్నామో దాన్ని తిరిగి సంపాదించుకునే వారునే ఉండాలండి. ఇది తప్పిపోయిన గొర్రె, కానీ తెలుసుకుని ఏం చేసుకుంది? ఇంటిని మళ్ళీని పోగొట్టుకున్న దానిని మళ్ళీ సంపాదించుకుందండి. అందుకే మనలో ఏముండాలి? మెలకువగా ఉండాలి. ఎప్పుడు జారిపోతాయో అది మనకు తెలియదండి. జారిపోయింది కదా అని మనం కృంగిపోవటం కాదండి. అది తెలివిగా ఏం చేయాలి? మనం ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడ దాన్ని సరి చేసుకుని ఆ చెత్త చెదారాన్ని తీసి పాడేసి పోగొట్టుకున్న దాన్ని మళ్ళీ తిరిగి సంపాదించుకునేవారునే ఉండాలండి. అదేవిధంగా మరొకటి రెండు చూడండి, ఇంకా ముందుకెళ్తేనే ఆ మార్పు అదే అధ్యాయం 15-11 చదువు. ఇద్దరు కుమారులు ఉండిరి. ఆ ఇంట్లో ధనవంతుడి ఇల్లు అండి అది. ఆ ఇంట్లో 2 కుమారులు ఉన్నారు. అందులో చిన్నవాడు పెద్దవాడు ఉన్నారు. పెద్దవాడేమో తండ్రికి లోబడేవాడు, చిన్నవాడేమో వ్యసనానికి లోబడ్డాడు. వాడేం చేశాడు? తిరుగుబాటు చేయడం మొదలుపెట్టాడు. ఆస్తిని ఏమని చెప్పి రోజు గొడవలు పెడుతున్నాడు. ఇక వాడిని ఏం చెప్పి వినడం లేదని చెప్పి వాడు ఆస్తికి పంచి పంపించేశాడు. కొద్ది రోజుల్లోనే మొత్తం తగలబెట్టేశాడు, అంతా బాడు చేశాడు. ఈ లోపలను చేతిలో డబ్బులు అయిపోయి దేశంలో కరువు వచ్చింది. తినడానికి ఎక్కడ ఏమీ దొరుకుతలేదు. డబ్బులు చెప్పి స్నేహితులు ఉన్నారు. ఎప్పుడైతే డబ్బులు పోనీయో
బతకడానికి అవకాశం లేదు. ఎవడో కూడా భోజనం పెట్టడం లేదు, పని ఇవ్వటం లేదు. ఎందుకంటే పని ఇవ్వటానికి వాడు పని చేయటమే చేత కాదు, ఖర్చు పెడతామే కానీ పని చేయటం వాడి చేత కాదు. తిరిగి 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 ఎక్కడికి వెళ్ళాడు? ఇక్కడికి పందులు కాసుకునేవాడు, ఎక్కడ ఊరవతల పందులు కాసుకునేవాడు ఉంటే వాడు పని ఇప్పించు అన్నాడు. వాడు సరే అని చెప్పి పని ఇచ్చాడు. ఆహారం పందులు కాసుకునే సాయంకాలం పెడతాడు. ఆకలి తట్లో కాక పందులు తినే పొట్టు తింటాం మొదలుపెట్టాడు. వీడు ఇంకా రావట్లేదని చెప్పి చూస్తానికి వస్తే యజమాని ఎదుర్కొండి ఈడు ఎక్కడ కనపడుతున్నాడు, పందులు వేసి పొట్టును తాను తినేస్తున్నాడని చెప్పి కర్ర తీసుకుని బాత్తాం మొదలుపెట్టాడు. మరి ఈ గొర్రె ఎవరు? ఇంట్లో భద్రంగా ఉండవచ్చిన గొర్రె ఎక్కడికి వెళ్ళింది? అలా వెళ్ళిపోవడానికి కారణం ఎవరు? తప్పిపోయింది. దేవుని దగ్గర బతకవలసిన మనము, అన్నీ ఆయన దగ్గర పొందుకుని జీవించవలసిన మనము నేనైనా స్వభావాలు పెట్టుకుని దేవుని ఎదిరించి లోకంతో బయట బతుకుతామని చెప్పి బయటికి వెళ్ళిపోతే ఇటువంటి పరిస్థితులు వస్తాయి. అన్నీ ఎవరి చేతిలో ఉన్నాయి? అన్నీ దేవుడి చేతిలోనే ఉన్నాయి. కానీ ఆయనే కాదని బయటికి వెళ్తే ఎవరెత్తురావక వారు వెళ్ళిపోయిరి. వాళ్ళు వెళ్ళిపోయారు రైటే, కానీ ఆయన వదిలిపెట్టేయలేదండి. ఇక్కడ మన అన్నీ ఎక్కడ పొందుకోవాలంటే ఆ మాట యెషయా గ్రంథం 55 ఒకటి చూడం. దప్పిక కొనేవారులారా నీళ్ల యొద్దకు రండి, రోకలు లేని వారులారా మీరు వచ్చుకొని భోజనము చేయుడి. రండి, రోకలు లేకపోయినను ఏమియు నీయకయే ద్రాక్షారసమును పాలను కొనుడి, ఆహారము కాని దాని కొరకు మీరేలా మీ కష్టార్జితాన్ని ఇస్తారు? సంతృష్టి కలగజేయని దాని కోసం మీ కష్టార్జితమును ఎందుకు వేయపరుస్తున్నారు? నా మాట జాగ్రత్తగా వినండి. మంచి పదార్థములు, మీకు పనిచేసే పదార్థములు భుజించుడి. మీరీ ప్రాణమును సారమైన దాని యందు సుఖింపనీయుడి. చెవి యొగ్గి నా యొద్దకు రండి. మరి దేవుడు పిలుస్తున్నాడు. ఎంతమంది ఉంటారండి? ఎన్ని ఎగుర్లు ఇయ్యి? అదే ఇంక చివరిగా చూస్తే ఇంకో గొర్రె ఉందండి. ఆయన ఎవరంటే సొలొమోను మహారాజు. అది మన వారం తెలుసుకున్నాం కదండి. ఆయన మాటలే చూడండి. ఆ మా ప్రసంగి 2:4 నుంచి చదవండి. నేను గొప్ప పనులు చేయబోనుకుంటుని నా కొరకు ఇండ్లు కట్టించుకున్నాను, ద్రాక్ష తోటలు నాటించుకున్నాను, నా కోసం తోటలను శృంగారవనములను వేయించుకుని వాటిలో సకల విధములైన ఫలవృక్షం నాటించుకుంటుని, నీరు పారుటకై చెరువులు త్రవ్వించుకున్నాను, పనివారిని పనికత్తెలను సంపాదించుకుంటుని, నా ఇంటి పుట్టిన దాసులు నాకుండిరి. యెరూషలేమునందు నాకు ఉన్న వారందరికంటే ఎక్కువ పశువుల మందలను గొర్రె మేకల మందలను బహు విస్తారముగా సంపాదించుకుంటుని, నా కొరకు నేను వెండి బంగారములను రాజులు సంపాదించే సంపాదను ఆయా దేశములలో దొరకు సంపత్తును
కూర్చుకుంటేని నేను గాయకులను నేను గాయకులను గాయకురాండ్లను మనుషులు ఇచ్చయించు సంపదలను సంపాదించుకుంటేని బహుమంది ఉపపత్నులను అంటే ఆయన చేసుకున్న పెళ్ళిళ్ళే 700 పెళ్ళిళ్ళు అవి సాలవన్నట్టు ఇంకొక 300 మందిని ఉంచుకున్నాడు. మొత్తం 1000 మంది అయ్యారండి. నాకు ముందు యెరూషలేమునందున్న వారందరికంటేను నేను గనుడనై అభివృద్ధి నొందితిని. ఇది అభివృద్ధి అనుకున్నారు ముందైన. నా జ్ఞానము నన్ను విడిచిపోలేదు. నా కన్నులు ఆశించిన దాంట్లో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరం చేయలేదు. మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా సంతోషకరమైనది ఏదియు అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధింపలేదు. ఆయన దేన్ని వదిలేశాడు? హృదయాన్ని. ఈ హృదయం దేంతో నిండిపోయింది? శరీరాశలు, లోకాశలు, జీవడంబకాలు. ప్రపంచంలో సంపద అంతా తన ఇంట్లోనే ఉండాలి. శరీరాశలు దాని కోసం అన్నీ పోగేసుకోవాలి. నేత్రాశలు చూసి అన్నీ నాకే కావాలి. ఎన్ని నింపుకున్న తర్వాత వెనక తిరిగి చూస్తే ఎన్ని పరలోకం తీసుకెళ్తాయా? ఆయనే అన్నాడు చూడండి. ఇంక ముందు చదవమ్మ అక్కడ. నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా నిర్బంధింపలేదు. ఇవే నాకు పనులన్నిటిలోంచి దొరికిన భాగ్యము. అప్పుడు నేను చేసిన పనులన్నిటినీ వారి కొరకై నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమే. ఎందుకంటే వాటినన్నీ విడిసే వెళ్ళాలి మన ఈ లోకాన్ని. అమ్మా ఇప్పుడు ఆయన పోగేసుకునే వెనకాల వస్తాయా? మరి పోగు చేసిన దానికోసం ఎన్ని పాపాలు చేసి ఉండొచ్చు? మరి వాటన్నిటికీ తను ఎక్కడికి వెళ్ళాలి? నిత్య నరకం. అందుకే అన్నాడు అంత వ్యర్థమే, ఇన్ని రోజులు నీ పడినంత వ్యర్థమే. ఎందుకంటే శరీరాశలు, నేత్రాశలు, దేవుడు అమ్మకాలు ఈ దేవుడి వల్ల వచ్చినాయి కాదండి, సాతాను వల్ల వస్తాయి. ఇప్పుడు ఆయనలో ఎవరున్నారు? ఈ పనులన్నీ ఎవరు చేపించారు? మరి దేవుని ద్వారా జ్ఞానం పొందుకున్నప్పుడు కదా తన జ్ఞానం రక్షించబడిందా? మన హృదయాన్ని మనం కాపాడుకుంటేనే ఏదైనా నిలుస్తుందండి. అందుకే నీ హృదయంలో జలధారలు బయలుదేరుతాయి. అన్నిటికన్నా ముఖ్యంగా నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో. దేవుడు ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నారు. ఈయన సంపాదించుకునే దేవుడు ఇస్తాడు. కానీ మన హృదయం మనం కాపాడుకోకపోతే ఒక్కడి నిలవదండి, అన్నిటిలో పోగొట్టుకో. అందుకే త్రోవ తప్పిన గొర్రెల్లా మనం ఉండకూడదండి. మన కోసం వచ్చినట్టు ప్రభుత్వం కలిసి వెళ్ళడానికి సిద్ధపడేవారుగా ఉండాలి. అందుకే మన హృదయంలో ఎవరు ఉండాలి? దేవుని వాక్యం. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఆ సత్యాన్ని గ్రహించుకున్నామనుకోండి దేవునికి లోబడి ఉంటాం. నేను అనుకున్నామనుకోండి లోకంలో పడతాం. ఈ లోకంలో పడితే మనకి ఏం దొరుకుతుంది? తప్పిపోయిన గొర్రెలు అని. మరి ఎన్నిటి కోసం ఎవరు బాధపడ్డారు? కలవరసుల మీద ప్రభు శిలువ యాగం చేయడానికి కారణం ఏమిటి? వీటన్నిటి కోసమే. ఆయన నలగొట్టబడాను, గాయపరచబడాను, అందరి దోషములు ఆయన మీద మోపబడాను. ఇవన్నీ ఎవరు జరిగినాయండి? మన కోసం వచ్చినటువంటి ఆయనకే ఇవన్నీ విధించారు. అన్నీ భరించింది ఎవరు? యేసయ్య. త్రోవ తప్పింది మనము. ఆ ఫలితాలు ఎవరు అనుభవించారండి? అని యేసయ్య అనుభవించారు. అదే సిలువ జ్ఞానం. మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి. నేను ఎక్కడ త్రోవ తప్పాను, వెంటనే సరి చేసుకున్నామనుకోండి త్రోవలోకి వెళ్తాము.
త్రోవలోకి వెళ్ళటానికే మనం పశ్చాత్తాపంతో కూడినటువంటి ప్రార్థన చేసుకోవాలండి. ఆ సమయమే సిలువు జ్ఞానం. సిలువు జ్ఞానం అంటే ఏదో చిన్న వాక్యం చదువుకి వెళ్ళిపోతాం కదండి. పశ్చాత్తాప పడాలి. ఎక్కడ త్రోవ తత్వమో తెలుసుకుని త్రోవ సరి చేసుకునే వారునే మనం సరి చేసుకున్న వాళ్ళకి ఏం కలుగుతుంది? త్రోవలోకి వెళ్తామండి. అదే రక్షణ. అందుకే ఆయన వచ్చారే. కానీ దేవుని ఇసుకిచ్చామనుకోండి ఆయన బట్టి చెప్తారు, ఎన్నడూ నువ్వు విశ్రాంతిలోకి విశ్రాంతి లేకపోతే ఎక్కడికి వెళ్ళాలి? ఇంకా విశ్రాంతి అంటే పరలోకం. ఆ విశ్రాంతి లేని చోటేది నరకం. అందుకే ఎక్కడికి వెళ్ళాలి? మనం జాగ్రత్త పడాలండి. ఏ రోజుగా రోజు జాగ్రత్త పడ్డామనుకోండి మరి భయపడదు. నాకు భయం లేదు, సాధారణ నాకు భయం ఉండదు.